శ్రీ బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా భక్తులకు సంబంధించి అన్ని బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అయితే ముఖ్యంగా మనము కళ్యాణ మహోత్సవం గురించి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే ఆషాఢ మాసంలో ముఖ్యంగా మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేస్తారు. అది ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఏర్పాట్లకు సంబంధించి చాలా అద్భుతంగా చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఏర్పాట్లలో ముఖ్యంగా అటు భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఇటు దర్శనానికి వచ్చే శివసత్తులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన సమన్వయ లోపం కావచ్చు, అలాంటివి ఏమీ జరగకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే అమ్మవారి మహోత్సవానికి సంబంధించి కళ్యాణం గురించి మాట్లాడుకోవాలి అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ముఖ్యంగా సోమవారం రోజు అంటే నిన్న అమ్మవారిని పెళ్లి కూతురుగా రెడీ చేసి, అలాగే ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి నుంచి ఇక్కడి వరకు పుట్టమన్నుతో వచ్చి ఎదుర్కోళ్ళ ఉత్సవం ఏర్పాటు జరిగింది. అయితే ఇవాళ కళ్యాణ మహోత్సవంతో పాటు అమ్మవారి అలంకరణ, అలాగే గుడి అలంకరణ దాదాపు అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా భక్తులకు సంబంధించి ఇటు చూడొచ్చు, భక్తులకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 గంటల సమయం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే విఐపి దర్శనం కూడా దర్శనానికి 5 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకు అనంటే ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు, ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ దర్శనానికి సంబంధించి కొంచెం సమయం వేచి చూడాల్సిందే. ఎందుకు అనంటే మనం చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా దర్శనాలకు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట నుంచి వచ్చాం. నిజాంపేట. ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు వస్తాం. ఎలా ఉందమ్మా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సైదాబాద్ అంటే ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. మీరు చెప్పండి సార్. అంటే చాలాసేపు ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం, కళ్యాణం చూస్తున్నాం. సూపర్ ఏర్పాట్లు, అందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న మంచి అది చేస్తారు. ఓకే. అండ్ మీరు అంటే చిన్నప్పటి నుంచి వస్తున్నా అంటున్నారు కాబట్టి, అంటే అప్పుడు ఎలా ఉండేది ఇలా దర్శనం, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు జర పబ్లిక్ అంత లేకుండా, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైంది. అప్పుడు లేకుండా తక్కువ ఉండే. అంటే అమ్మ, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఆయన చెప్పిండు కదా, 25 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది అమ్మ అమ్మవారు? బాగుంది. సో ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకుంటే అంటే చాలా బాగున్నాయి, కానీ విఐపి దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ టైం అంటే ఇందులోనే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ తప్పట్లేదు, ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, ఒక్క నిమిషం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను సనత్ నగర్ నుంచి వస్తున్నాను, జక్కాల నుంచి. సార్ అంటే ఎప్పుడు వస్తుంటారా? అంటే ప్రతి వస్తూ ఉంటామండి రెగ్యులర్గా. అమ్మవారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మవారు చాలా మహిమాన్వితురాలు. తాను కొలిచిన వాళ్ళని ఎప్పుడూ చల్లగా చూసుకుంటూ ఉంటుంది. ఆ యొక్క మహిమ ఉండబట్టే ఇంతమంది, ఇన్ని వేల మంది, లక్షల మంది వస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం? ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పేందుకు మనకి మాటలు చాలవు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? అంటే ఏర్పాట్లు ఉన్న వాటిలో చాలా బాగా చేశారమ్మా, చాలా బాగానే జరుగుతుంది. అయితే క్రౌడ్ ఎక్కువగా అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. చాలా బాగుంది. దర్శనం సాఫీగా జరిగింది. దర్శనం సాఫీగా జరిగిందమ్మా. కాకపోతే చాలా మంది క్యూలో ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా తొందరగా దర్శనం చేసుకుని రావాలని కోరుకుంటున్నాను. రైట్ అమ్మా. చెప్పండి అమ్మ, అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది అని అంటారు, మీరేం చెప్తారు అమ్మవారి గురించి? ఈ గుడికి సంబంధించి అమ్మ, బలకంపేట అమ్మవారు అంటే చాలా మహిమగల తల్లి, ఎంతో మహిమగల తల్లి. ఎంతోమంది, కోట్లాది మంది ప్రజలు వచ్చి ఈ తల్లిని వేడుకుంటారు. కోరుకున్న వారికి కొంగు బంగారం చేసేది మా రేణుక ఎల్లమ్మ తల్లి అని మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటామండి. మేము ఈ బలకంపేట గ్రామంలో నివసిస్తున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఇక్కడ కొన్ని 700 సంవత్సరాల కింద నుంచి కూడా
అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్లో గుడి ఎండోమెంట్లో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా అయినా శివశక్తులు వచ్చి అమ్మవారి కళ్యాణం చేసేవారు. కానీ అమ్మవారు చాలా మహిమగల తల్లి. కోట్లాది మంది ప్రజలు ఇంతమంది ఆ తల్లిని నమ్మి వస్తున్నారంటే మా బల్కంపేట మహారాణి అయిన మా ఊరాల ఎల్లమ్మకి వందనాలు తెలియజేయలేకుండా ఉండలేకపోతున్నామమ్మ. మా సత్యమైన తల్లికి జై రేణుకెల్లమ్మ తల్లికి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. కూనా వెంకటేష్ గౌడ్ గారు అని చెప్పేసి ఇక్కడ గౌడగా పెద్ద మనిషి మా పెదనాన్నగారు కూనా వెంకటేష్ గౌడ్ గారు అనేసి అమ్మవారికి బంగారు చీరను గిఫ్ట్గా ఇచ్చారు అమ్మవారికి. తను అమ్మవారిని ఎంతో నమ్మేవారు. తను ఈ సమయంలో లేనందుకు మాకు కొంచెం బాధగా ఉంది. ఈ సంవత్సరమే తను లేరు. కానీ ప్రతి ఆదివారం కూడా వచ్చేసి బలకంపేట అమ్మవారికి తను దర్శనం చేసుకునేవారు. తను మా మధ్య లేనందుకు మేము చాలా బాధపడుతున్నాము. మాకు వివిఐపి పాసులు కూడా వచ్చేటివి. అమ్మవారికి చాలా పెద్ద డోనర్, ఈ బల్కంపేటకి పెద్ద డోనర్ అంటేనే కూనా వెంకటేష్ గౌడ్. అది మా పెద్ద. అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, దాని విశిష్టత ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అందరూ బాగానే చేస్తున్నారమ్మా. ఏ గవర్నమెంట్ వచ్చినా దర్శనాలు బాగానే అవుతున్నాయి. ఎవరు వచ్చినా కూడా అమ్మవారు ఎలా చేయించుకోవాలనుకుంటుందో ఆమె చేస్తుంది. నడిచేది మనము, నడిపించేది ఆది పరాశక్తి. అమ్మవారి ఆజ్ఞ లేని మనం ఎవ్వరం నడమలేము. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ మనం సమర్థతతో ఎదుర్కోవాలి. అంతే తప్ప ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తిట్టడం కాదమ్మా. దర్శనం అయితే ప్రతి ఒక్కరికి దర్శనం అందుతుంది. ఒక గంట అటు ఇటు లేటుగా అందుతుంది. అందరూ బాధపడకుండా సంతోషంగా తల్లి దీవెనలు అందుకోవచ్చు. నేను ఇక్కడ కిందనే ఉన్నాను, తల్లి దర్శనం నాకు అందలేదని ఏ భక్తులు కూడా చింతించకూడదమ్మా. లోక కళ్యాణి 1000 కళ్ళతో ప్రజలందరి మీద తల్లి కళ్ళు పెట్టి చూస్తుంది కాబట్టి ఆమె 1000 కోట్లాది కళ్ళతో ప్రతి ఒక్క భక్తుడిని కంట కనిపెడుతూనే ఉంటుందమ్మా. నువ్వు ఇక్కడ నేను తల్లి దగ్గరికి వెళ్ళలేకపోయాలని ఏ భక్తుడు బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఎవరు చింతించకూడదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి అమ్మవారి ఆశీస్సులు. ఎవరు బాధపడకండి, ఎవరు కృంగిపోకండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మేము ఇక్కడే ఉన్నాము, అమ్మ అక్కడ ఉంది అనుకోకండి. బాయిలో ఉండి కూడా మన కోరికలు తీర్చే తల్లి మన బంగారెల్లమ్మ. అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మకం కోల్పోకండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. జై రేణుకెల్లమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఎంతో మహిమాన్విత గల అమ్మవారి దర్శనానికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వేచి చూస్తూ ఉంటారు. కానీ ఎవరు నిరాశ పడకండి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి అంటున్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బేగంపేటలో ఉంటాము. మీరేం చెప్తారు మేడం? అంటే ఎలా జరిగింది మీ దర్శనం, ఎలా జరిగింది? అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? అమ్మవారి మహిమ అంటే ఆమె ఇక తలిస్తే మొలుస్తుంది. కొలిసిన వాళ్ళకి కొంగు బంగారం. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. నువ్వు ఎంత దూరం నుంచి బయలుదేరినా కూడా ఆమె వెంటనే ఉంటుంది. ఇంట్లో నుంచి నువ్వు ఆమె పేరు చెప్పుకొని నేను ఆమె గుడికి వెళ్తున్నాను బయలుదేరినామంటే ఆమె ఇంటుండి కాపాడుకొని వస్తుంది. మళ్ళీ ఇంటికి వరకు కూడా ఆమెనే చేరుస్తుంది. మంచి అందరు కూడా పాడి పంటలు మంచి కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం చాలా అత్యంత వైభవోపేతంగా వారి కళ్యాణం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ అమ్మవారు చాలా బాగా ఏ గవర్నమెంట్ అని కాదు, తన పండగ ఎవరున్నా కూడా మేము ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అప్పుడు ఇంకా గుడి చిన్నగా ఉండేది, అప్పటి నుంచి కూడా చూస్తున్నాము. చాలా వైభవోపేతంగా ఆమె కళ్యాణం జరుగుతుంది. మంచి ఆమె బాయిలో ఉండి బంగారు తల్లి చాలా బాగా కాపాడుతుంది. ఈసారి అమ్మవారికి ఒక కథ ఉంది అంటారు. అమ్మవారు బావిలో వెలిసారు, ఇక్కడ ప్రజల్ని కాపాడారు అని అంటారు. మీరు ఆ కథ చెప్పగలరా? ఒక 2 minutes మాతో. కథ అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా ఆమె కథ ఏంటంటే ఆమెకు ఈమె మునిరాజుని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది కదా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ బావలు ఎంట పడతారనమాట. పడితే ఇక ఆయన అప్పుడు కొట్టడానికి వస్తే ఆయనకు బాణం వెన్నెల గుచ్చుకుంటుంది. అయితే ఆయన అక్కడ పోయి ఒక పుట్ట దగ్గర దాచుకొని ఉంటాడు. ఈ అమ్మ అప్పుడు చెప్తారన్నట్టు ఈమెకి, ఏమని, నువ్వు బోనం వండుకొని రావాలి, అప్పుడైతేనే నేను ఇది ఆయనకు పెట్టాలనంటే, అక్కడ పెట్టాలనంటే అప్పుడు ఆమె బండ మీద వండుకొని ఎర్రటి ఎండకి బండ మీద వండుకొని ఆ ఎండకే బోనం ఉడకాలనంటే ఆ బోనం తడిబట్ట స్నానం చేసి అదే కట్టుకొని బోనం వండుతుంది. ఇట్లా మన ఎండకు వండి మళ్ళీ ఎత్తుకొని పోతుంటే కార్తీక రాజులు అడ్డం వస్తారు. అడ్డం వచ్చి బాగా అది ఇక అన్ని వాడలు దాటుతుంది కదా, అన్ని గౌన్లోరి వాడ
ముదిరాజులవాడ, వేములవారివాడ, రెడ్డివాడ, సాకలివాడ, మాలోరివాడ, మాదిగోరివాడ, ఎరకలోడివాడ అందరి వాడలు దాటుతాను. అన్ని కులాలు, ఏ కులం తక్కువ కాదు, ఏ కులం అందరం సమానం. మనుషులు మన కులాలు రెండే, ఆడ మగ రెండే కులాలు, అంతే కులాలు ఏమి ఉండవు. కానీ అయితే ఆమె బోనం ఎత్తుకొని పోతుంటే మళ్ళీ వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ బావలు ఎదురొస్తారు. ఎదురొచ్చి ఆ బోనం మా కొడ్డి అని చిన్నపిల్లలకు వస్తారు. బావలు అన్నట్టు రారు, చిన్నపిల్లలకు వస్తారు. వస్తే ఆమె బోనం అందులో పెడుతుంది అన్నట్టు, చేయి ఇట్లా వేస్తుంది. అందులో బోనంలోకి వెళ్ళి తీసి పెడదామని అనేసరికి అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఇట్లా వడ్డీయద్దు, నాకు నీ బట్టలు ఇప్పి వడ్డీయాలని అంటారు. అంటే అప్పుడు ఇక ఆమె రోకల బండలలో రోమాలు పెంచి నాగంబాముల జుట్టు, అన్ని నాగంపాములు చుట్టూ పెయ్యల్ల రోకల బండ్లలో రోమాలు పెంచుకొని అప్పుడు ఇక వాళ్ళని తరిమి కొట్టి మళ్ళీ ఆ బోనాన్ని తీసుకొని పోతుంది. అక్కడ తీసుకొని పోయేసరికి అదే బోనం చెయ్యేసింది కదా, ఎంగిలి బోనం ఎక్కది ఎల్లమ్మ అని మళ్ళీ అదొక పాట. ఇక అప్పుడు మళ్ళీ పోయి అప్పుడు అందుకని ఈ పుట్టలకెళ్ళి బాయిలో దాచుకుంటుంది, మాదిగొరలు అందరూ దాచుకుంటుంది. ఇట్లా ఇక ఆయన పరశురాములు వసరాము కొడుకు వస్తాడు. కొడుకు పోటీలాడ నీకు పోతే నువ్వు ఎవరికి కుట్టినావని అడుగుతాడు. అంటే ఎల్లమ్మ కుట్టిన అంటే వాళ్ళ ఆడబిడ్డ ఉంటుంది మునిరాజు తల్లి. ఓహో నువ్వు ఆ ఎల్లమ్మ కుట్టినావని అంటే ఆమె ఒక గలీజ్ మాట అంటారు అన్నట్టు. అంటే ఇక అప్పుడు ఆయన కోపంలో వస్తాడు, నేను ఎవరికి కుట్టినా చెప్పు అనేస్తారు అన్నట్టు. కోపంలో వస్తే ఈమె పోయి దాచుకుంటుంది. ఆయన వెంట పడతా ఉంటాడు, నేను ఎవరికి కుట్టినా చెప్పు అమ్మ నన్ను అట్లా అడిగారు కదా అని అంటే ఇక ఈమె బాయిలో దాచుకుంటుంది, వీళ్ళందరిలో దాచుకుంటుంది. ఇప్పుడు అందుకనే ఇక్కడ బాయిలో దాచుకుంది బంగారు ఎల్లమ్మ. ఆమె పడ్డ కష్టాలే చాలు, ఇంకా ఏ మహిళలకు కూడా ఎలాంటి కష్టాలు రావు, అన్నీ ఆమెనే చూసుకుంటుంది. మంచి అత్యంత వైభవపేతంగా ఆ బంగారు తల్లి అఖిలాండకోట బ్రహ్మాండ నాయకి కళ్యాణం ఈరోజు జరిగింది. నేను చెప్పిన కథలు ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. అయ్యో తప్పలేదండి, ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్. రాజహంస మీరు పెద్ద డోనరు అని చెప్పేసి మాకు తెలిసింది. ప్రతి సంవత్సరం ఇలాగే డోన్ చేస్తుంటారు? ప్రతి సంవత్సరం నేను పుస్తక మెటలు ఇస్తాను, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాను. లోపల అమ్మవారు కూడా గోపురము చేయించినాము బంగారుతోటి. ఏం కోరుకుంటారమ్మా? అంటే ప్రతిసారి మీ కోరికలు తీరుతున్నాయా? కోరికలు తీరితే నాకు నమ్మకంతో కదమ్మా ఇవన్నీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనవి పుస్తక మెటలు ఎక్కుతాయి అక్కడ దేవుడి దగ్గర. అంటే ఇట్లా డొనేట్ చేయడానికి మీరేమైనా మొక్కుకొని చేస్తున్నారా లేకపోతే నార్మల్గా నుంచి చేస్తున్నాను ఇలా? ప్రతిసారి పుస్తక మెటలు ఇస్తాను నేను అమ్మవారికి. ఇక్కడ షెడ్ కూడా 1 lakh ఇచ్చాము, లోపల 17 లక్షలు అమ్మవారికి గోపురం చేయించాము. మాకు ఆమె కలిగిస్తుంది అంతే. ఏం చెప్తారు అమ్మ మహిమ గురించి, ఏం చెప్తారు? ఆమె చాలా పవిత్రమైన సత్యంగల తల్లి, ఆమె ఎల్లమ్మ తల్లి. ఇక్కడ ఏది మనం తలుచుకుంటే అది అవుతుంది అనమాట. ఏదైనా పర్లేదు, మనకు కోరుకున్నాం అనుకో ఖచ్చితంగా మనకు అవుతుంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్.